గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ యూరోపియన్ దేశాలపై విధించిన టారిఫ్ల గురించి ఓ లుక్కేద్దాం. అసలు కథ ఏంటంటే, అమెరికా గ్రీన్లాండ్ను కొనాలని ప్రతిపాదించింది. కాని యూరోప్ నో చెప్పడంతో అమెరికా ఇప్పుడు కొత్త దిగుమతి సుంకాలను, అంటే ఆ దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు పన్నును విధిస్తోంది. మొదటిగా ఈ దెబ్బ ఎవరికి తగులుతోంది? ప్రధానంగా 8 యూరోపియన్ దేశాలను టార్గెట్ చేశారు. అవేంటంటే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్ ఇంకా ఫిన్లాండ్. కారణం చాలా సింపుల్. గ్రీన్లాండ్ను అమ్మటానికి వాళ్లు ఒప్పుకోకపోవడమే. రెండోది, ఈ పన్నుల సంగతేంటి? ప్రస్తుతానికైతే దిగుమతులపై 10% సుంకం విధించారు. ఇది ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇక చివరిగా ఇక్కడే అసలు విషయముంది. ఒకవేళ గ్రీన్లాండ్పై ఒప్పందం కుదరకపోతే జూన్ 1 నుంచి ఈ సుంకాన్ని ఏకంగా 25% పెంచుతామని ట్రంప్ చాలా స్పష్టంగా హెచ్చరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా తన యూరోపియన్ మిత్రదేశాల మీద ఆర్థిక ఒత్తిడిని ఉపయోగిస్తోంది, గ్రీన్లాండ్ విషయంలో తన లక్ష్యాలను సాధించుకోవడానికి.